కష్టానికైనా ఒక హద్దు ఉంటుంది, సంతోషానికి కూడా ఉంటుంది. మీరెక్కువ సంతోషపడ్డానికి ఛాన్స్ నేను ఇవ్వను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావంటే ఎక్కడికి వెళతాను? నీకు వెళ్ళడానికి చోటు లేదా ఏంటి? నీ అక్క మొగుడు, నీకు ముందు తెలిసినవాడు, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. అయితే ఇక్కడ కూడా 2 మగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళతో పోనా? ఏమే ఏంటి, వాళ్ళు మగవాళ్ళు కాదా? లేక మీలాగా భార్యని కొట్టడం మాత్రం తెలిసిన వాళ్ళ? నా ముందు నుంచి వెళ్ళిపోవే, లేదో ఇక్కడే చంపి పారేస్తాను. మీ మనసులో నేనెప్పుడూ ఒక శవమే కదా. ఎలాగో ఈ శవంలో ఒక జీవం ఉంది. అది ప్రాణాలతో కావాలంటే నాతో హెల్త్ సెంటర్కి రండి. మనం ఎక్కడికి వెళ్ళకపోయినా డెలివరీ టైంలో కరెక్ట్గా డెలివరీ అవుతుంది. అడవిలో ఉన్న మృగాలన్నిటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేస్తున్నారేంటి? తండ్రి మృగమైనా పుట్టబోయేది మనిషి అయి ఉండొచ్చుగా. ఇంకా గట్టిగా అరవండి, అప్పుడు కడుపులో బిడ్డ కదులుతుంది. అప్పుడైనా అది ప్రాణాలతో ఉందో లేదో తెలుస్తుంది. అన్నయ్య, అమ్మ నన్ను పిలుస్తున్నారు. తన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇంకా చమేలికి తెలుగులో చాలా పదాలు తెలియవు. అన్నయ్య, నువ్వు కాస్త నేర్పిస్తావా? కిచెన్ లో సాయం చేయడానికి అమ్మ పిలుస్తుందేమో. నేను వెళ్ళొస్తాను. ప్రీతి, ఏంట్రా నువ్వేమంటావు? సూరజ్ అన్నయ్యకి ఇందులో సమ్మతం. పెళ్లి తర్వాత అప్పుడప్పుడు మాట్లాడాల్సిన మాటలన్నీ ఆ అన్నయ్య చమేలికి నేర్పించేశాడు. ఏంటి, కొత్త పెళ్లి కూతురు ఇక్కడే కూర్చుంది, ఇంకా వంట మొదలు పెట్టలేదా? నువ్వు నేర్పించవే, నేను సూపర్ గా నేర్చుకుంటాను. రావే పోవే అని ఇంక మీదట పిలవకూడదు. నేను పాత ప్రీతిని కాదు, నీకు వదినని. నాకేం కాడు. నువ్వు ఇక్కడికే వచ్చేసావా? ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏమైందే? మీరిద్దరేమైనా గొడవపడ్డారా ఏంటి? ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారుగా, వెంటనే కోపం వస్తుంది. ఇదిగో ఇది తీసుకువెళ్ళి చమేలికివ్వు. పట్టుకో. ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలొస్తే అందుకిలాగేనా ప్రవర్తించేది? తను కడుపుతో ఉంది తెలుసు కదా నీకు. అనవసరంగా బాధ పెట్టుకో. నేను తనలాగే కడుపుతో ఉన్నాను. అందుకు నిన్నెవరైనా బాధ పెట్టారా ఏంటి? నన్ను కాదు, ముందు తన్నే ఇక్కడి నుంచి గంటాలి. అసలు నువ్వేమంటున్నావు ప్రీతి? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను అన్ని విషయాలు తెలుసుకునే మాట్లాడుతున్నాను. తనకిక్కడి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు. అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు, చమేలి సూరజ్ భార్య. వాడి బిడ్డకి తను తల్లి కాబోతోంది. అలాంటి బంధం ఈ ఇంటితో తనకి ఇక మీదటొద్దు. ఇక మీదట తను మీకు కోడలు కాదు. నువ్వు విషయం ఏంటో చెప్పు. అదేంటో తనకి చాలా బాగా తెలుసు. తన్ని కిందకి దిగనివ్వు, తర్వాత డీటెయిల్డ్ గా చెప్తాను.
ఏంటమ్మా గొడవ? ఏం లేదు అత్తయ్య. నీకు ప్రీతికి మధ్య గొడవ? నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావు? వెళ్తున్నాను. మీ ఇద్దరి మధ్య అసలేం జరిగిందో చెప్పు. ఇంకా ఏం జరిగినా సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకు నేను ఒప్పుకోను కూడా. ఏమైందమ్మా? ఏమైంది తల్లి? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ముందటి చూడు తల్లి. ఏడవకమ్మా చమేలి. ముందు నీకు అసలు ఏమైందో చెప్పమ్మా. ప్రీతి నీతో ఏమైనా కోపంగా మాట్లాడుంటే అందుకు నేను క్షమాపణ అడుగుతాను. ఆ కారణంగా నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడుండే అర్హత నాకు లేదత్తయ్య. అలా అని ఎవరు చెప్పారు నీకు? ఇక్కడ నిర్ణయించాల్సింది ప్రీతి కాదు. ఇక్కడ మీ మావయ్య గారు ఉన్నారు, సూరజ్ ఉన్నాడు. వాళ్ళిద్దరు రాని తర్వాత మాట్లాడుకుందాం. అనవసరంగా తన మాటలు విని ఇక్కడి నుండి వెళ్ళకు. ఇది తన నిర్ణయం కాదు, నా నిర్ణయం. ఈ ఇంటికి నాకు ఉన్న బంధం ఇంతటితో అయిపోయింది. ఆగమ్మా చమేలి, ఆగు. నేను చెప్పేది విను. అసలు నువ్వు ఇక్కడి నుండి వెళ్లే అంతగా ఏం జరిగిందని? తను అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ప్రీతి, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే సూరజ్తో చెప్పు, లేదా నాన్నతో చెప్పు. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనేగా నీ కోపం అంతా. నువ్వు లోపలికి వెళ్ళు తల్లి. అమ్మా, నేను చెప్పేది నువ్వు విను. ఈ ఇంట్లో నీకంటే ఎక్కువ అధికారం తనకే ఉంది. తను సరే అంటే నిన్ను కూడా పంపించేస్తాను. అంతేకాని తన మీద నీకే అధికారం లేదు. చమేలి, నేను చెప్తున్నాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. ప్రీతి నీతో ఏదైనా కటుగా ప్రవర్తిస్తే అందుకు నేను క్షమాపణ అడుగుతాను. ప్రీతి కాదు, తప్పు చేసింది నేనే. తప్పు చేసిన వాళ్ళకే శిక్ష దొరకాలి. అయితే నేనెక్కడి నుంచి వెళ్ళాలి? చమేలి, అమ్మా ఆగు. చమేలి, ఆగమ్మా, వెళ్ళకు. అసలు అంతగా ఏం సమస్య వచ్చిందని? అది ప్రీతి చెప్తుంది. అప్పుడు నేను ఇక్కడ లేకుండా ఉండడమే మంచిది. ఏం ముంచుకుపోయి వచ్చే విషయమైనా సరే మీ మావయ్య గారు సూరజ్ వచ్చిన తర్వాత వెళ్ళు. వాళ్ళెక్కడికి రావడానికి ముందు తన్ని పంపించేయడమే మీకు మంచిది. లేకపోతే ఒక హత్యకి అమ్మ సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. మీ భర్త లేక కొడుకు హంతకులైపోతారు. అసలు విషయం ఏంటో ఎవరో ఒకరు చెప్పండి. చమేలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తెలీదు, కానీ ఎక్కడికి వెళ్ళానని ఎవరొకరు కాల్ చేసి చెప్తారు. ఒంటరిగా వెళ్ళను, 3 ప్రాణాల్ని తీసుకునే వెళ్తాను. ఇన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా ఉంచిన రహస్యం ఇప్పుడు ఎందుకని తన డాక్టర్ చెప్పాలి? పొద్దున్నే ఏదో నాతో మాట్లాడాలని చెప్పి చమేలి ఫోన్ చేసింది. తను ఏం చెప్తుందో వినేసి మీకది చెప్దాం అనుకున్నాను. చెమ్మెలి వాళ్ళ అబ్బాయి గురించి నాకు తెలిసిందని తనకేదైనా క్లూ దొరుకుంటుందా? నో, నెవర్. సూరజ్కి అస్సలు అది తెలియకూడదని చమేలి ఆశపడుతుంది. నేను కావాలంటే నాకేమీ తెలియనట్లుగా ఇంకొంతకాలం తన ముందు యాక్టింగ్ చేస్తూనే ఉండొచ్చు.
దానివల్ల కర్కశంగా నాకు కొంచెం సుఖం కలగొచ్చు. కానీ ఒక మనిషిగా మాత్రం నేనెంతో దిగులు పడిపోతాను. మీ భార్య మిమ్మల్ని ఎంతో ప్రాణంగానే ప్రేమిస్తుందని నాకు అనిపిస్తూ ఉందండి. మీ ఇద్దరికి మధ్య ఆ బిడ్డుంది. బిడ్డని వదిలేసి మీ దగ్గర ఉండటానికి, మిమ్మల్ని దూరం చేసుకుని ఆ బిడ్డ దగ్గరే ఉండిపోవటానికి తన వల్ల కుదరదు. అన్నిటినీ ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇక దాని గురించి ఆలోచించి ఏ ప్రయోజనం లేదు. మీ భార్య జీవితంలో జరిగిన అన్ని కష్టాలు తను నాకు ఓపెన్గా చెప్పింది. తెలియని వయసులో జరిగిపోయిన ప్రేమ, తను మోసపోవటం, ఇతనే నా జీవితంలోకి రాబోతున్నాడని ఒక మగాణ్ణి నమ్మి తననే తనకి తెలియకుండా అర్పించుకున్న ఒక అభాగ్యురాలి. నిజం చెప్పాలంటే అది తెలియని వయసులో జరిగిన తప్పే. నేను కూడా 5 ఏళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించాను, ప్రాణానికి ప్రాణంగా. కానీ తప్పుడు ఉద్దేశంతో తననెప్పుడు చూడను కూడా చూడలేదు. ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు ప్రేమ అనేది 2 విధాలు. సముద్రపు తీరం లాంటిది ఆ వైల్డ్ లవ్. ఒక పువ్వు తుమ్మిదలాగా కలిసి ఉంటుంది. కళాచారానికి సంబంధించిందే ప్రేమ. తను తెలియకుండా చేసిన తప్పుకై నా జీవితమే పోయింది. ఇప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. తన కడుపులో ఉన్న బిడ్డను డెలివరీ చేసి నాకివ్వమని చెప్పండి. తరువాత తన బిడ్డను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళమనండి. అది కుదరదు. ఈ విషయం మీకు తెలిసిందని చమేలికి తెలిస్తే తను ప్రాణాలతో ఉండదు. ఎస్, తనకేదైనా అయితే దానితో పాటు నీ బిడ్డ కూడా కష్టపడుతుంది. ఆ విషయం నాకు గట్టిగా చెప్పి మీ భార్య వెళ్ళిపోయింది. అదేదో ఊరికే బెదిరించినట్లు నాకు అనిపించలేదు. అది తను తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అన్నిటినీ మర్చిపోయి తనతో కాపురం చేయమంటారా? అలాగని నేను చెప్పలేదు, కానీ తన చావుకి కారణం మీరవ్వకూడదనే చెప్తున్నా. చమేలికి తెలియకుండా వాళ్ళ అమ్మానాన్నని పిలిచి తన ఎదురుగుండానే అన్ని విషయాలు చెప్పాలి. మీరు బాధ్యతగా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పండి. అది తప్ప ఇంకొక దారి లేదు. సూరజ్, వేరే మార్గమే లేదా? ఒక దారి మూసుకుపోతే దానికి పరిష్కారం అయిపోయినట్టా? సరైన పరిష్కారం దొరుకుతుంది అని నేనెక్కడో చదివాను. ఇప్పుడే ఆ పరిష్కారం నాకు కనిపిస్తోంది. అది సక్సెస్ అయితే మనం మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు కేసు పెట్టడం వల్ల ఏం ప్రయోజనం? తనకు అదే ఇష్టమైతే అలాగే ఉండనివ్వు. అరే, అందుకు నువ్వేం చేస్తావన్నయ్యా? పిల్లల మనసు మనకు అర్థం కాదే. సరే. ఎవరు? మా అన్నయ్యే. ఆశాని ఆ అబ్బాయిని తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపిస్తాడట. తర్వాత శశిధర్ అసలు పట్టించుకోవడం లేదట. తనకు అసలు అటువంటి కూతురు లేదని కోపంగా ఉన్నాడట. తనతో ఇక మీదట అన్ని బంధాలు తెగిపోయాయని ప్రమాణం చేశాడట. తనకి వరకట్నంగా ఇవ్వాల్సిన డబ్బుని ఇక ఇప్పుడు వడ్డీకిచ్చి సంపాదించుకుంటారు. నా బాధ అది కాదు. ఆ చండాలపు ఇంటికే ఆశ కోడలుగా వెళ్ళిందిగా. నాకు ఆశ్చర్యంగా ఉంది. వేణుగోపాల్ తమ్ముడే తన్ని పెళ్లి చేసుకున్నాడని తెలియగానే నేను షాక్ అయ్యాను. శశిధర్ డబ్బు తనకి పూర్తిగా దక్కుతుందని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుని ఉంటాడు. అయినా కూడా తన జీవితంలో ఇలా జరిగిందే. ఆశ మాత్రమే కాదు, మన బాల కూడా అక్కడే ఉందిగా. కన్న కూతురు విషయంలో లేని బాధ చెల్లెలు కూతురు మీద అక్కర్లేదు. నాకు తెలిసినంత వరకు ఆ ఇల్లు నరకం లాంటిది. అటువంటి ఇంట్లో తనెలా ఉంటుంది? తనని పెళ్లి చేసుకున్నాడే సుమేష్ వేణుగోపాల్ లాంటి వాడైతే ఆశా జీవితం నాశనమే. ఆ ఇంటికి ఆశ వెళ్ళిందని తెలియగానే నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆలోచించాక మనశ్శాంతి దొరికింది. బాలకి ఆశ కొంచెం హెల్ప్ చేస్తుంది కదా. ఆశాకి బాలంటే చాలా ప్రాణం. అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు మారిందో లేదో ఎవరికి తెలుసు? అది అమాయకురాలండి. బాలక్క బాలక్క అంటూ వెనకే తిరుగుతుంది.
స్కూల్లో చదివినట్టు కాదు, కాలేజీలో చదువుతున్నప్పుడు. ప్రేయసిలా ఉండదు భార్య అయిన తర్వాత. ఆశ ఏవి చిన్నపిల్ల కాదు. ఇక బాల తన పాత బాల అక్క కాదు. ఏదేమైనా సరే ఒకరికొకరు తెలిసిన వాళ్లే కదా. బాలతో మాట్లాడడానికి ఎవరో ఒకరు తోడు ఉండడం మంచిదే కదా. ఇద్దరూ కలిసుంటే అంతకంటే ఏం కావాలి? ఏమిటి ఆలోచిస్తున్నావు? హే ఏం లేదు. అన్నీ పూర్తయిన తర్వాత మన పెళ్లి మాత్రం గుళ్ళో నిజంగా అద్దరగొట్టేయాలి. అయితే రిజిస్టర్ ఆఫీసులో జరిగింది? అది జస్ట్ లీగల్ మ్యారేజ్ కదా, నలుగురిని పిలిచి బ్రహ్మాండంగా చేయాలి కదా. ఇంకొకసారి బాగా ఆలోచించుండాలి. దీంట్లో ఆలోచించడానికి ఏముంది? పెళ్లి గురించి అయితే కాదు, మరి ఇంటి నిండా వచ్చిన దాని గురించి, ముందు వెనుక జరిగే దాని గురించి నేను ఇంకా బాగా ఆలోచించుండాలి. ఇవన్నీ ఇలాగే జరుగుతాయి. మీ నాన్న గనక మన పెళ్లికి ఒప్పుకున్నాడే అనుకో, మన లెవలే వేరు. హలో, ఇద్దరు ఇక్కడ ప్రేమించుకుంటూ ఉన్నాడే. ఏరా వీళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడనే కదా నువ్వు నాతో చెప్పావు. కానీ రిటర్న్ కంప్లైంట్ మాత్రం ఇవ్వలేదు. కానీ అమ్మాయిని కనిపెట్టడం కోసం ఆ స్టేషన్ లో ఎస్ఐకి సిఐకి మాత్రం డబ్బులు ఇచ్చాడు. మీ ఇద్దరు కలిసి కొద్ది రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళిరండి. పోలీసులు వచ్చి కేసు అవని, అప్పుడు త్వరగా అన్నిటికీ ఒక ముగింపు వస్తుంది. పోలీసు కేసు మాత్రం పెట్టరు, నిన్ను లోపల పడేసి ఈ అమ్మని మాత్రం తీసుకెళ్తారు. సమస్య ఏంటి? వీళ్ళ విషయమే పోలీస్ కేసు అవుతుంది. అలాంటిదేం లేదు బేనన్నా. ఏమండి మీరు రండి. ఏ ఆగ్రా, చిన్నదిగా ఒక పార్టీ ఉంది, నీ కోపాన్ని తగ్గించుకోరా. అవే ఇప్పుడేం వద్దన్నయ్యా. రే బాట్లరా? ఛే అయ్యే, ఈ బాటిల్ మనకే చాలదు, వాడెందుకురా? నువ్వురా, రారా రా, నువ్వు ఇక్కడ కూర్చోరా. మరి గ్లాసు నీళ్ళంతా? అవన్నీ ఎప్పుడో రెడీ. గ్లాసు రా, సరుకొచ్చేసింది. నీళ్ళు అవి కూడా రెడీ. అనిలా, సే అనిలా, బయటికి రావే. కొంచెం నీళ్లు తీసుకొని రా, త్వరగా రావే. నీళ్లు ఇప్పుడు వస్తాయి. నీళ్లు తాగానే సైడ్ డిష్ కూడా తెమ్మని చెప్దాం. తనకి ఒక ఎక్సర్సైజ్ కావాలి కదా. మేడం, ఇక బిల్లు కట్టేయండి. మాయమ్మ గారు రారా? నేను పిలవలేదు. ఇక ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి? నేను బిల్ పే చేసి వచ్చేంత వరకు మీరు ఇక్కడ కూర్చుంటారా? దాందే ఉంది, మీరు లేనప్పుడు నేనే కదా తనకు తోడుగా ఉంటుంది. మీరు వెళ్ళండి. బాబు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. మన గౌరవం అంతా పోయింది కదంటే సూరజ్తో ఈ విషయం ఎలా చెప్పగలవు? మనకిదంతా ముందే తెలియదు కదమ్మా. ఆ అబ్బాయి మీద తనకి ప్రేమ ఎక్కువే అని నాకు ముందే తెలుసు. కానీ వాడు తన బిడ్డే అని. తను వెళ్లే ముందు నువ్వు ఒక్క మాట నాకు చెప్పుండొచ్చు కదా. దాని చెంప పగలగొట్టి పంపించేదాన్ని. తను చేసిన ద్రోహానికి అవమానం మన కుటుంబానికి అమ్మా. సూరజ్ జీవితం నాశనం చేసి వెళ్ళింది కదే. ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే వాడు బయట తలెత్తుకొని తిరగలడా? కోటేశ్వరరాల్ని కోడలుగా తీసుకొచ్చానని అనుకుంటున్నా
మీ నాన్నగారికి మీదట బయట ఎవరి మొహం చూడగలరు చెప్పు. అందుకని మనం ఆత్మహత్య చేసుకోవాలా? ఏమైనా మనం చూసుకుందాం. ఎలాగే? అసలు పెళ్ళే వద్దని అంటున్న వాడిని బలవంతం చేసి అందరం కలిసి పెళ్లి చేశాం. ఏం చేసినా సరే చూసి చూడకుండా ఊరుకున్నాడు. ఇదంతా మనల్ని బాధ పెట్టకూడదనే కదే. అయినా కూడా అది అసలు ఈ పెళ్లి జరగడానికి కారణమే నేను. సూరజ్ అనే జీవితంలో జరిగిన వాటన్నిటికీ నేనే కారణం. ఇది మనసు విరిగిపోయిన ఒక ఆడపిల్ల శాపం. బిల్లు పే చేశారా? నా బాబు ఎక్కడా? రూమ్ లో లేడా? మిమ్మల్ని చూసుకోమని చెప్పే కదా వెళ్ళాను. వాడెక్కడికి వెళ్ళాడు? మీరు బయటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు వచ్చారు. నాన్నగారా? వాళ్ళ నాన్నగారు పక్కన కూర్చోపెట్టుకొని నన్ను వెళ్ళమని చెప్పారు. అసలు మీరు ఏమంటున్నారు? అలాంటి వ్యక్తే లేరు. నిజం చెప్పండి, వాడిని ఎవరికి అప్పగించారు? నిజమే మేడం. నాన్న అని చెప్పిన వెంటనే బాబు కూడా వెళ్ళిపోయాడు. అందుకే నేను కూడా ఊరుకున్నాను. వాడికి అలాగా ఎవరూ లేరు. వాడికి నేను మాత్రమే ఉన్నారు. నా కొడుకు ఏమైనా అయ్యిందో? అమ్మా